ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ మరియు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపుగా నిన్నటి రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ అందరిలో కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చాము. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లా కలెక్టరేట్లో కూడా విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ దేశ జనాభాలో బీసీలు అధిక మొత్తంలో ఉన్నారు కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ని చట్టసభల్లో ఆమోదింపజేయాలని చెప్పి జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, అలాగే ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవులు బాలరాజ్ గౌడ్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో బీసీ 42% రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తున్నాం. దీనికి కారణం బీసీలకు 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో ఎందుకు చేర్చాలంటున్నాం అంటే 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టానికైనా కోర్టులకు కానీ పార్లమెంటుకు కానీ న్యాయ సమీక్ష చేసే అధికారం లేదు కాబట్టి ఇది శాశ్వతంగా బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంలో 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్తున్నాం. బీసీల సమస్య అంటే దేశ సమస్య కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు మిగతా సహబాధితులైన ఎస్సీ ఎస్టీ వర్గాలందరూ కూడా ఈ చట్టబద్ధత సాధించేంత వరకు కూడా అందరం కూడా మనం ఉమ్మడిగా ఐక్య కార్యాచరణతో మనం పోరాటం చేయాలి. ఈరోజు మనం సాధించుకునే దిశగా మనందరం పోరాటం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా కూడా ఈ నెల 15న కామారెడ్డిలో కూడా ఒక సభను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో 42% పెట్టినట్టుగా అదే కామారెడ్డి సభలో మేము 42 రిజర్వేషన్ని ఆమోదింపజేసి నీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలందరితో కానీ అందరినీ తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ ముందు దీక్ష చేసి 9th షెడ్యూల్లో దాన్ని పెట్టించి సాధించేంత వరకు కూడా మేము మా పోరాటాన్ని ఈ ప్రజా సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ జాకు మరియు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అన్ని సంఘాలతో మేము ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.